శ్రీమాత్రే నమః. రాముడి కృప ఎలాంటిదో తెలియచేసే కథ. తులసీదాస్ గారు కాశీలో నివసిస్తున్నప్పుడు జరిగిన సంఘటన అనమాట. తులసీదాస్ గారి దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉండేవారు అనమాట. ఆయన భక్తుల యొక్క సందేహాలను తీరుస్తూ ఉండేవారు. ఒకరోజు ధనపాలుడనే ధనికుడు తులసీదాస్ దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యా, నేను రామచంద్రమూర్తిని పూజించాలని అనుకుంటున్నాను అని చెప్తారు. తులసీదాస్ గారు అంటారు, సరే చెయ్యి, దానికి నన్ను అడగడం దేనికి, ఎవరు నిన్ను అడ్డుకున్నారు, నువ్వు అలాగే చెయ్యి అని అంటారనమాట. అది కాదు స్వామి, నేను అర్చనకి పూలు పళ్ళు ధూపదీపాలు అవి ఏమీ సమర్పించను. ఇవన్నీ అర్చనకి కావాలి కదా, ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టను. ఇలా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అంటాడు ధనపాలుడు. ఆశ్చర్యపోతారు తులసీదాస్ గారు. ఇంత లోభివా నువ్వు అని చెప్పి పైనుంచి కింద దాకా ఒకసారి చూస్తారు. జాలేస్తుందన్నమాట తులసీదాస్ గారికి. ఎందుకంటే పూజకి కూడా ఆయన అంతగా ఆలోచిస్తున్నారు కదా, అందుకని చాలాసేపు మౌనంగా ఉండి చివరికి ఏం చెప్తారు అంటే, మానస పూజ తప్పించి నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు అని చెప్తారు. మానస పూజ అంటే అంటాడు ఈ ధనపాలుడు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు. నువ్వు అన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించుకోవాలి. నీకు కావలసినన్ని ఉపచారాలతో భగవంతుణ్ణి అర్చన చేసుకోవచ్చు. చిల్లిగవ్వ కూడా ఖర్చు కాదు అంటారు తులసీదాస్ గారు. ఇంకా ధనపాలుడి ఆనందానికి అవధులు లేవన్నమాట. అసలు ఇలాంటి దానికోసమే నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. సరే, కానీ ఒక చిన్న మాట, నేను మనసులో కూడా అది కల్పితమైనా సరే ఎక్కువ పదార్థాలు మాత్రం నివేదన చేయలేను. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో నాకు వివరంగా చెప్పండి అంటాడు ఈ ధనపాలుడు. తులసీదాస్ గారు ఒక్క క్షణం అలా ఆగి శ్రీరామచంద్రమూర్తిని ధ్యానం చేసి అప్పుడు చెప్తారనమాట. నువ్వేం చేస్తావు అంటే, ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తిని ధ్యానించు. ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించి రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైనేమో వేడి చేసిన ఆవు పాలలో కాస్త పంచదార వేసి నివేదన చెయ్యి. పంచదార మాత్రం కలపడం మర్చిపోకు. నా రాముడు పంచదార లేకపోతే పాలు తాగడు. ప్రతిరోజు ఇదే విధంగా నువ్వు మానస పూజ చెయ్యి. దమ్మిడి కూడా నీకు ఖర్చు ఉండదు కదా అంటారు తులసీదాస్ గారు. ఈ ధనపాలుడు ఎంతో లోభే, కానీ చాలా నిష్టగా చేస్తాడనమాట. మళ్ళీ అందులో మనకి ఆ గుణం కూడా ఉంది. అయితే తులసీదాస్ గారు ఏం చేస్తారు అంటే, సరే వెళ్ళు, రేపటి నుంచి నువ్వు పూజ మొదలుపెట్టు అని చెప్తారు. ఈ ధనపాలుడు ఏం చేస్తాడు అంటే, తులసీదాస్ గారినే గురువుగా ఎంచుకుని ధనవ్యయం లేని మానస పూజ మొదలెడతారు. అక్కడ చెప్పారు కదా, పంచదార మాత్రం మర్చిపోకొని, పంచదార ఎక్కువ వాడకం జరగకూడదని ఏం చేస్తాడు అంటే, మనస్సులోనే ఒక చిన్న డబ్బా చెంచా కొన్నాడు. అది కూడా నిజమేం కాదు, అది కూడా ఊహ. అలా 15 సంవత్సరాల పాటు రాముల వారికి మనస్సులోనే పూజ చేస్తూ వచ్చారనమాట. ఒకరోజు ఏమవుతుంది, పాలు నివేదన చేసే సమయంలో మనస్సులో చెంచా కనిపించలేదు. చేసేదేం లేక ఏం చేస్తాడు అంటే, డబ్బాతోటే పంచదారని పాలలోకి వంపేస్తాడు. పంచదార కాస్త ఎక్కువ పడిపోతుంది కదా, డబ్బాతో వంపేస్తే అలా పడిపోయిందనమాట. వెంటనే మనస్సులో పాలగిన్నెలో చేయి పెట్టి ఆ కరగని పంచదార అంతా చేత్తో తీసేస్తున్నాడు అనమాట. అంత లోభి అనమాట ఆ ధనపాలుడు. 15 సంవత్సరాలుగా ఈ లోభి మానసిక పూజను చేస్తున్నారు కదా, ఆ మానసిక పూజని శ్రీరామచంద్రమూర్తి స్వీకరిస్తున్నారు. ఇంత అలా పూజ చేసినా, రామచంద్రమూర్తి ఆ పూజను స్వీకరించినా సరే ఈ ధనపాలుడిలో కొంచెం కూడా పిసినార్తనం తగ్గలేదు. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే పాలల్లో చేయి పెట్టి పంచదార తీసేస్తున్నాడో అప్పుడు రామచంద్రమూర్తి ఆ ధనపాలుడి చేయిని పట్టుకుని, ధనపాల, పాలు కూడా కాల్పనికమే, పంచదార కూడా కాల్పనికమే కదా, ఈ కాల్పనిక పంచదారం కొంచెం ఎక్కువగా పడితే ఏంటయ్యా, ఉండనివ్వచ్చు కదా అంటారు అనునయంగా. అంతే, రామచంద్రమూర్తి కరస్పర్శ తగిలింది కదా ధనపాలుడికి, పరమ వైరాగ్యం వచ్చేస్తుందనమాట. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరామచంద్రమూర్తిని ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన అని అందరూ చెప్తూ ఉంటారు. దీనివల్ల మనకి ఏమర్థమైంది, ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు భగవంతుడి మీద మనస్సు పెట్టి, అది మానసికంగా అయితేనేమి ప్రత్యక్షంగా అయితేనేమి ఏదో విధంగా నిష్ఠతో గనక భగవంతుణ్ణి ధ్యానించినట్లయితే రామచంద్రమూర్తి అనుగ్రహం మనకు ఉంటుంది. ఏ ఇష్టదేవతని మీరు ప్రార్థిస్తున్నారో ఆ ఇష్టదేవత యొక్క అనుగ్రహం మీకు
కలుగుతుంది. అందుకని ఏది చెయ్యలేకపోయినా సరే ఇది నేను చెయ్యలేకపోయాను అని బాధపడకుండా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి గనక పూజించినట్లయితే ఇప్పుడు ఈ ధనపాలుడికి రాముడి యొక్క అనుగ్రహం ఎలా అయితే కలిగిందో ఏదో ఒకరోజు మనకి కూడా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అనటంలో సందేహమే లేదు. రేపు ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.